నిజామాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు మటుకు స్పెషల్ డ్రైవ్ ని నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను వాళ్ళకు హెల్మెట్ లేని వారికి కూడా ఫైన్లు వేయడం జరుగుతుంది. ఒకవేళ పెండింగ్ లో ఉన్న చాలన్లను కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎన్ని డ్రైవ్లు పెట్టినా ఎంత చేసినా కానీ ప్రజలలో మటుకు అవేర్నెస్ రావడం లేదు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్పడం ఏంటి అంటే హెల్మెట్లు ధరించే మరి వాహనాలు నడపాలని చెప్పేసి కూడా వాళ్ళు పదే పదే చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లలో ఇప్పటికే చాలా మంది కూడా పట్టుబడుతున్నారు. హెల్మెట్లు ధరించని వారికి ఫైన్లు విధిస్తున్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్సులు ఎవరైతే బండ్లు వాళ్ళ పేరు మీద ఉండకుండా వేరే వాళ్ళ బండ్లు తీసుకొచ్చినా గానీ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు మటుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిజామాబాద్ లో రోజుకి యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నప్పటికీ కూడా హెల్మెట్లు ధరించాలని చెప్పేసి పోలీసులు ఎన్నో రకాలుగా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. అయినా కానీ ప్రజలలో చైతన్యం రావట్లేదు. మనం ఇప్పుడు చూస్తున్నాము ఎన్టీఆర్ స్టాచ్యూ నుండి రైల్వే స్టేషన్ పోయే రూట్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ అయితే పెడుతున్నారు. హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ప్రజలలో చైతన్యం రావట్లేదు. హెల్మెట్లు ధరించాలి, లేకపోతే ప్రాణాలకే నష్టం అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే ఎన్నో విధాలుగా కూడా చెప్పడం జరిగింది. అలాగే పెండింగ్ లో ఉన్న చాలన్లను క్లియర్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు తెలపడం జరుగుతుంది. మైనర్ పిల్లలకు డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి పోలీసులు పదే పదే చేస్తున్నప్పటికీ కూడా పోలీసులతో వాగ్దానానికి కూడా దిగారు. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. మైనర్ పిల్లలకి బండ్లు ఇవ్వద్దు, ఇస్తే వాళ్ళ ప్రాణాలకి కాకుండా ఎదుటి ప్రాణాల వాళ్ళకి కూడా హాని జరుగుతుందని చెప్పేసి పోలీసులు ఎంతకీ కూడా చెప్పినప్పటికీ కూడా ప్రజలలో చైతన్యం రావట్లేదు. ఎన్టీఆర్ స్టాచ్యూ నుండి రైల్వే స్టేషన్ కి పోయే రూట్లో మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు ఆపినప్పటికీ కూడా పోలీసులతో వాగ్దానానికి దిగారు.